నెక్స్ట్ ఇది మామూలుగా సయాటికా పేషెంట్స్ చిన్న చిన్న ఇంజెక్షన్స్ న్యూరో మాడ్యులేషన్స్ ఎలా చేస్తాం అనేది. సో పెయిన్ ఈజ్ ఏ డిఫరెంట్ స్పెషాలిటీ. సో నార్మల్గా మనకి దగ్గు జలుబు వస్తే ఎలా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామో, ఏ పెయిన్ వచ్చినా సరే పెయిన్ ఫిజిషియన్ దగ్గరికి వస్తే అది స్కిన్ నుంచి వచ్చిందా, మజిల్ నుంచి వచ్చిందా, నర్వ్ నుంచి వచ్చిందా, బోన్ నుంచి వచ్చిందా చూసి దానికి హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. సో ఒక్కోసారి నేను ఇంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసినప్పుడు కూడా అక్కడ నేను ఇదే ట్రీట్మెంట్ చేసామండి. బట్ లాస్ట్ 2 years నుంచి ఇది మెడికవర్లోనే ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కనుక మైక్ వద్దా? మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నొప్పిని లక్షణంలా కాకుండా, ఒక జబ్బుకి లక్షణంలా కాకుండా నొప్పిని జబ్బుగా ట్రీట్ చేసి నొప్పిని పూర్తిగా అర్థం చేసుకొని అది ఎక్కడి నుంచి వస్తుంది, స్కిన్ నుంచా, మజిల్ నుంచా, నర్వ్ నుంచా, జాయింట్ నుంచా, బోన్ నుంచా చూసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ వేరియస్ మొడాలిటీస్ వాడి, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మిషన్స్ వాడి కానీ, నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ, జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ, లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని, న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని, న్యూరో మాడ్యులేటివ్ టెక్నిక్స్ అని చెప్పి వాడి వాటికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికవర్లో. సో మేము పేషెంట్ని తరోగా ఎగ్జామిన్ చేసి కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, క్యాన్సర్ పెయిన్ అనే కాదు అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్ అంటే బోన్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. సో నొప్పి ఉంది, ఎవరిని కలవాలో తెలియకపోయినా సరే, నొప్పి ఉంది దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు, ఈ నొప్పిని మేము అనుభవించాల్సిందే అనుకోకుండా నొప్పి ఉన్న వాళ్ళందరూ మెడికవర్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్కి వచ్చి మేము మా చేత ఎగ్జామిన్ చేయించుకొని మేము ఇచ్చే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని తీసుకొని పెయిన్ ఫ్రీ అవుతారని చెప్పి మా విష్. దీనికి ఇన్సూరెన్స్ ఉంది, బిఎస్కేవై, పిఎంజేవై ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో ఇంకా లేదండి. దాని గురించి యాక్చువల్గా మా సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ వర్క్ చేస్తుంది. అంటే ఈ స్టేట్లో సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ అని అందరు పెయిన్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు. మేబీ అనదర్ ఇయర్ ఆరోగ్యశ్రీలో కూడా ఎన్ని పెయిన్ ప్రెషర్స్ కవర్ అవ్వచ్చు. స్టెరాయిడ్ కాదండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి. చిన్న అపోహలు కూడా ఉన్నాయి ఇందులో, పెయిన్లో చిన్న అపోహలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది, ముడుక్కి ఆపరేషనే అవసరం ఉండదు, అవి కాదు. పిఆర్పి లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీ గ్రేడ్ అప్పుడే స్టార్ట్ అయిన ముడుకు నొప్పికి లేదా టెన్నిస్ ఎల్బో లాంటి కండిషన్స్కి పనిచేస్తాయి. అంతేగాని పూర్తిగా అరిగిపోయిన ముడుక్కి పిఆర్పి చేసి పూర్తిగా సర్జరీ అవాయిడ్ చేయడం అనేది సైంటిఫిక్ కానే కాదు. అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ని ఇవ్వవు. సో మేము చెప్పే ప్రొసీజర్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరో అబ్లేటివ్ ప్రొసీజర్స్, న్యూరో మాడ్యులేషన్, ఆ టెక్నిక్స్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ని ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే పెయిన్ రిలీఫ్ రావాలి అంటే ఎప్పుడు కండిషన్ బట్టేనే కాదు, డయాగ్నోస్ ఏంటి, ఏ జబ్బుకు మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నామని. ఇప్పుడు ఏదో మనం ఈరోజు పెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదా, అన్నిటికీ మేము ట్రీట్ చేసేస్తాం, సర్జరీ అవసరం ఉండదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. కొందరు పేషెంట్ సర్జరీ అవసరం అవుతుంది, కొందరు పేషెంట్ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్ చేయొచ్చు, అన్నెసరీ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, సర్జరీకి అన్ఫిట్ కానీ పేషెంట్స్కి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు, అసలు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా కూడా చేయొచ్చు. నార్మల్ పెయిన్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ పెయిన్ ట్రీట్ చేయడానికి రకరకాల మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. న్యూరోలైటిక్ బ్లాక్స్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, చిన్న చిన్న ఇంజెక్షన్స్ అని, వాటితో పాటు మందులు మా దగ్గర. అంటే అన్ని హాస్పిటల్స్లో ఆ మందులు ఉండవు, లైసెన్స్డ్ హాస్పిటల్స్లో కొన్ని మందులు ఉంటాయి. అలాంటి నార్కోటిక్ మందులు వాడి కానీ నొప్పిని తగ్గించవచ్చు. అంటే వాళ్ళకి నొప్పి లేకుండా సాధ్యమైనంత వరకు హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతకాలం మనం పొడిగించగలుగుతామని చూస్తాం. అదే ఎర్లీగా డయాగ్నోస్ అయిందనుకోండి, పూర్తిగా నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్ బట్టి అనే స్పృహ పేషెంట్కి కూడా ఉండాలి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చేయవలసిన ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్, బ్లడ్ టెస్ట్, ఇమేజింగ్ చేసి డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయగలుగుతాం.